ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరిలో మనం ఇప్పుడు 5వ శ్లోకం. కో వా దరిద్రో హి విశాలతృష్ణః శ్రీమాంశ్చకో యస్య సమస్తతోషః జీవన్మృతః కస్తు నిరుద్యమో యః కిం వామృతం స్యాత్ సుఖదా నిరాశా. దరిద్రుడు, విశాల తృష్ణ కలిగిన వాడు దరిద్రుడు. శ్రీమంతుడు ఎవరు? శ్రీమంతుడు ఎవరు? సమస్త తోషః, సమస్త దోషః కాదు, తోషః, సమస్త తోషః. దోకి తోకు తేడా వచ్చేసినాడు. దోషః దోషాలు, తోషః సంతోషం, సంతోషం. ఇప్పుడు రా, ఇక్కడ దీంతో పని ఉంది, ఓపెన్ చేయి. ఇది ఒకసారి వినండి. ఆ సద్గురువులు మహాత్ములు తమ శిష్యులకి ప్రబోధం చేసేటప్పుడు మొదట్లోనే అతి సూక్ష్మమైనటువంటి విషయాలు చెప్పరండి. మొదట్లో స్థూలం, తర్వాత ఇంకా కొంచెం సూక్ష్మం, తర్వాత అతి సూక్ష్మం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పద్ధతి అది అట్లాగే ఉన్నదండి. మొదట్లో కర్మ షట్కం, తర్వాత భక్తి షట్కం, ఇప్పుడు జ్ఞాన షట్కం, దాంట్లో చివరికి
మోక్షం అనే సంకల్పమే వదిలేసేయండి. అంత సూక్ష్మ స్థితి వరకు వచ్చేసారండి, అద్వైత స్థితి వరకు. దీన్ని ఏమంటారు చూసండి సంస్కృతంలో, మన వేదాంత శాస్త్రంలో స్థూల అరుంధతి న్యాయం. ఇప్పుడు ఎంత సూక్ష్మమైన విషయం శ్రీకృష్ణ పరమాత్మ బోధించారంటే మోస్ట్ సటిల్ సబ్జెక్ట్, మోక్ష సన్యాసం. మొదట్లోనే ఏమిది ఎడా సన్యాసం. మొదట్లోనండి కృష్ణుడు గారు పలకలేదు, అర్జునుడు గారు ఒక వాక్యం అడిగినారు. కృష్ణ, పెద్దలైనటువంటి ఆ సద్గురువులు మహాత్ములు తమ శిష్యునికి ప్రబోధం చేసేటప్పుడు మొదట్లోనే అతి సూక్ష్మమైనటువంటి విషయాలు చెప్పరండి. వినిపిస్తుందా? మొదట్లో స్థూలం, తర్వాత ఇంకా కొంచెం సూక్ష్మం, తర్వాత అతి సూక్ష్మం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పద్ధతి అది అట్లాగే ఉన్నదండి. మొదట్లో కర్మ షట్టం, తర్వాత భక్తి షట్టం, ఇప్పుడు జ్ఞాన షట్టం, దాంట్లో చివరికి మోక్షం అనే సంకల్పమే వదిలేసేయండి. అంత సూక్ష్మ స్థితి వరకు వచ్చేసారండి, అద్వైత స్థితి వరకు. దీన్ని ఏమంటారు చూసండి సంస్కృతంలో, మన వేదాంత శాస్త్రంలో స్థూల అరుంధతి న్యాయం. ఇప్పుడు ఎంత సూక్ష్మమైన విషయం శ్రీకృష్ణ పరమాత్మ బోధించారంటే మోస్ట్ సటిల్ సబ్జెక్ట్, మోక్ష సన్యాసం. మొదట్లోనండి కృష్ణుడు గారు పలకలేదు, అర్జునుడు గారు ఒక వాక్యం అడిగినారు. కృష్ణ, పెద్దలైనటువంటి మళ్ళీ వినండి. ఆ సద్గురువులు మహాత్ములు తమ శిష్యునికి ప్రబోధం చేసేటప్పుడు మొదట్లోనే అతి సూక్ష్మమైనటువంటి విషయాలు చెప్పరండి. మొదట్లో స్థూలం, తర్వాత ఇంకా కొంచెం సూక్ష్మం, తర్వాత అతి సూక్ష్మం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పద్ధతి అది అట్లాగే ఉన్నదండి. మొదట్లో కర్మ షట్టం, తర్వాత భక్తి షట్టం, ఇప్పుడు జ్ఞాన షట్టం, దాంట్లో చివరికి మోక్షం అనే సంకల్పమే వదిలేసేయండి. అంత సూక్ష్మ స్థితి వరకు వచ్చేసారండి, అద్వైత స్థితి వరకు. దీన్ని ఏమంటారు చూసండి సంస్కృతంలో, మన వేదాంత శాస్త్రంలో స్థూల అరుంధతి న్యాయం. ఇప్పుడు ఎంత సూక్ష్మమైన విషయం శ్రీకృష్ణ పరమాత్మ బోధించారంటే మోస్ట్ సటిల్ సబ్జెక్ట్, మోక్ష సన్యాసం. మొదట్లోనండి కృష్ణుడు గారు పలకలేదు, అర్జునుడు గారు ఒక వాక్యం అడిగినారు. కృష్ణ, సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ వృషీకేశ పృథక్కేశి నిషూదన. ఓ కృష్ణ, ఇక్కడ అది ఎందుకు విద్యాప్రకాశానంద గిరి స్వామి ఇప్పుడు మొట్టమొదట గురువులు సూక్ష్మమైన విషయాన్ని చెప్పరు. ముందేం చెప్తారు? స్థూలమైన విషయాన్నే చెప్తారు. తర్వాత సూక్ష్మం, తర్వాత ఇంకా సూక్ష్మమైన విషయాన్ని చెప్తారు. ఎందుకంటే ఆ విషయాన్ని పట్టుకోవాలి కదా, పట్టుకునేంత సామర్థ్యం కావాలి కదా. పట్టుకునేంత సామర్థ్యం వాడికి ఉందా లేదా అని గుర్తించాలి కదా. గుర్తించి దానికి ఏం చేస్తారంటే మొట్టమొదట కర్మయోగం, తర్వాత భక్తి యోగం, తర్వాత జ్ఞానయోగం. భగవంతుడు అలా చెప్పారు. మరి ఇప్పుడు ఇక్కడ ఒక దాన్ని ఏమంటారంటే పూర్వపక్షం ఒకటి రావచ్చు, ఒక ప్రశ్న. పూర్వపక్షం అంటే ఒక డౌట్ అంటే తెలుసుకోవాలని అడిగితే సందేహం అవుతుంది. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పట్టుకొని ఉండే విధానం ఒకటి ఉంటుంది, దానిని వీళ్ళు చెప్తారు. ఇట్లా సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. న్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఇవి ఉన్నాయి. ఇవే కాకుండా నాస్తికవాదాలు కొన్ని ఉన్నాయి. జైన మతం, చార్వాక మతం, తర్వాత బౌద్ధ మతంలో మళ్ళీ అక్కడ వచ్చేటప్పటికి నాలుగు మతాలుగా అది చీలుతుంది. అవును, బుద్ధ భగవానుడు చెప్పినది. బుద్ధ భగవానుడు వేదాంతమును చెప్పినారు.
బుద్ధ భగవానుడు చెప్పినది వేదాంతమని చెప్పినారు. బుద్ధ భగవానుడి శిష్యులు ఉన్నారే, నలుగురు శిష్యులు, ప్రముఖమైన శిష్యులు. ఆ నలుగురు వాళ్ళ బుద్ధి పూర్తిగా బుద్ధ భగవానుడు చెప్పిన దానిని గ్రహించలేక వీళ్ళు అర్థం చేసుకున్న దాన్ని చెప్పి వాళ్ళు 4 మతాలుగా విడిపోయినాయి. క్షణిక విజ్ఞానవాదం, శూన్యవాదం దాంట్లోనే వస్తుంది. ఇదంతా శూన్యమే అంటారు వాళ్ళు, ఏమీ లేదు. ఇవన్నీ పక్షాలన్నమాట. అంటే ముందర వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలు, వాళ్ళు ఈ విధంగా ప్రశ్నలు వేస్తారు. ఒక దాంట్లో నుంచి మనం ఏదైనా చెప్పిన వెంటనే వీళ్ళందరూ, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మీరు ఒక్కొక్క సిద్ధాంతానికి సంబంధించిన వాళ్ళని అనుకోండి. ఒకరు పూర్వమీమాంస, ఇంకొకరు జైన్ సిద్ధాంతము, ఇంకొకరు సాంఖ్యము, ఇంకొకరు మీమాంస, ఇంకొకరు వచ్చేసి బౌద్ధము, ఇంకొకరు క్షణిక విజ్ఞానవాదము, ఇట్లా అనుకోండి. ఇంకొకరు న్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము, వీళ్ళు ఉండాలని అనుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు ఈ మాట చెప్పినానని అనుకోండి. ఏమని ఇప్పుడు స్వామీజీ చెప్పారుగా, ఏం చెప్పారు? మొట్టమొదటిలో స్థూలమును చెప్తారు, తర్వాత కొంచెం సూక్ష్మాన్ని చెప్తారు, తర్వాత ఇంకా సూక్ష్మాన్ని చెప్తారు అని చెప్తే, ఇప్పుడు ఈ దానికి మీకు ఒక ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు రమణ మహర్షుల వారిని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారని అనుకోండి. వాళ్ళు కూడా దీంట్లో ఏదో ఒక మతం లెక్క కిందకు వస్తారు. వాళ్ళు రమణ మహర్షుల వారు వేదాంతమును చెప్పినారు, వీళ్ళు వేదాంతమును పట్టుకోరు. సరే, వీళ్ళు కూర్చొని నేనెవరు తెలుసుకుంటే చాలు కదండి, దాంట్లో స్థూలం తెలుసుకునేది ఎలా, సూక్ష్మం తెలుసుకునేది ఎలా, ఇంకా సూక్ష్మం అనేది ఎలా, ఇవంతా ఏందండి మీరు చూడు. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి? నేనెవరని తెలుసుకుంటే చాలు. రమణ మహర్షుల వారు అదే కదా చెప్పారు, నేనెవరిని తెలుసుకోవయ్యా అని చెప్పారు. ఇప్పుడు స్థూలమంట, సూక్ష్మమంట, ఇంకా సూక్ష్మమంట, ఇవంతా ఎందుకు, మాకెందుకు ఇవంతా, నువ్వెందుకు ఇక్కడ చెప్తానది ఊరికే టైం వేస్ట్ చేస్తూ? నేనెవరిని తెలుసుకొని నా పనులు నేను చేసుకుంటా ఉంటే సరిపోయా, అంతే కదా. నిన్న ఎవరో అడిగారు, అచల సిద్ధాంతం ఉంది కదా, ఆ అచలమును కూడా వాళ్ళు పాటిస్తున్నారు కదా, అచలం అన్నీ తిని అన్నీ చేయొచ్చు అని అంటారు కదా అని అన్నారు. అవును అంటారు. ఇప్పుడు దానికి నన్ను ఏం చేయమంటామని అడిగినా, దానిపైన మీ అభిప్రాయం ఏమని అన్నారు. అచలం అనేటువంటిది దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహర్షి సద్గురు మల్లాల స్వాముల వారు ఒకటే మాట అన్నారు, ఆచరణ లేని సిద్ధాంతము దాన్ని ముందు విడిచిపెట్టు. నేను మలయాళ స్వాముల వారిని పట్టుకునే దానికే మలయాళ స్వాముల వారు ఎంత ఆదర్శం అంటే, నాకు మలయాళ స్వామి గురించి చెప్తే చాలు, నాకు అంత నా హృదయానికి అంత దగ్గర అన్నమాట మలయాళ స్వామి వారు. కాబట్టి ఆచరణ లేని సిద్ధాంతం పనికి రాదు. నువ్వు ఏమి చెప్తావో అది నువ్వు ఆచరణలో ఉండాలి. ఆచరణలో లేకుండా నోటితో చెప్పేదొకటి, మనసులో అనుకునేది ఒకటి, చేతల్లో చేసేది ఒకటి. ఇది త్రికరణ శుద్ధే లేదు. త్రికరణ శుద్ధే లేనటువంటి వాడికి మనసు ఏకాగ్రత ఎట్లా వస్తుంది? వాడికి మనశుద్ధి ఎక్కడ కలుగుతుంది? మనశుద్ధి కలగని వాడికి ఆత్మతత్వం ఎట్లా తెలుస్తుంది? ఆత్మానుభూతి ఎట్లా కలుగుతుంది? అది కలగదు. ఇక్కడ ఎదురుగా ఉండేటువంటి వాళ్ళను మనము మాటలతో మాయ చేయొచ్చు, బురిడి కొట్టచ్చు. వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళను కొంత మాటలు మాట్లాడుతూ దాన్ని ఏదో చేసి దాన్ని వాళ్ళు ఇది చేయొచ్చు. ఈ మధ్యలో నేను ఒక బెడ్షీట్ ఒకటి కొన్నా. మన దగ్గరికి వెళ్ళి అడిగితే 2000 చెప్పాడు.
2,000 చెప్తే మనం ఎంతకు అడగాలి? అరే వాడు 2,000 చెప్తానంటే మనం కనీసం ఒక 1,500 కన్నా అడుగుదాము అని అనుకున్నాము అని అనుకో, బ్రదర్లో కాలేసినట్లే. నా పక్కలో ఉండేవాళ్ళు అడిగినారు, 800 ఇస్తానయ్యా అన్నాడు. ఆడంటున్నాడు 2,500 ఇది, కానీ చూడు నేను పక్కలో ఉండే వాళ్ళకి కూడా 2,000కి అమ్మినాను, అందుకోసం మీకు 2,000 చెప్తున్నా అన్నారు. నా పక్కలో ఉండే అట్లా కాదప్పా 800 ఇస్తా ఉన్నారు. నేను వాళ్ళకల్లా చూసా 800 ఎక్కడా అని. సరే నేనేం చేశానంటే, ఆయన అట్లా మాట్లాడుతుంటే సరేలే 900 ఇస్తామయ్యా ఇవని అన్నాను. ఆయన అన్నాడు, కైసే బోల్ రహా హై భయ్యా అందన్నాడు. కైసే కయ్యా భయ్యా ఎందన్నా, నేను ఎందన్నా నేనే భయ్యా 100 రూపాయలు కమ్ కర్లు 1900 అన్నాడు. 900 ఇస్తామండి, నువ్వు నీకు ఇష్టం ఉంటే ఇవ్వు అని చెప్పాను అన్న. ఇంకొక 100 తగ్గించుకో, 1800 చేసుకో అని అన్నాడు అతను. అంటే తెలుగులో వాడు సోలాను ఏమంటారు దాన్ని, సోలాపూర్ కాదు, 1600 16 18 ఏమంటారు, 18 ఏదో 1800 దేవ్ అందని అన్నాడు వాడు. నై సరే లాస్ట్కి చూడు, నేను అడిగినాను కాబట్టి 950 ఇస్తానండి, నీకు ఇష్టంగా ఉంటే ఇవ్వు, లేకపోతే పోతాం మేము అని చెప్పి 2 అడుగులు వేసాం. భయ్యా 1500 ఇవ్వయా పోనీ అందన్నాడు. లేదన్నాను. సరే 1200 ఇవ్వయా అన్నాడు. లేదన్నాను. సరే నేను ఇంకో 2 అడుగులు వేస్తున్నాను. 1000 రూపాయలు ఇవ్వయా, 1000 దియో భయ్యా అందన్నాడు. 1000 అంటే 1000 కదా అన్నాడు. సరే నేను వెనక్కి వచ్చి ఇందా 950 రూపాయలు ఇస్తున్నానని చెప్పి పట్టు 950 అందనండి. వాళ్ళు ఎవరో వచ్చినాడు, ఆయనకి చెప్తాన్నాడు. అంటే వేరే వ్యాపారం ఇంకోటి వచ్చింది, దానికి పోతా అండి ఏమన్నాడు. సరే నేను 950 ఇచ్చేసి దాన్ని ప్యాక్ చేసి ఇమ్మన్నాను. ఏనుండి 1000 రూపాయలు అందని అన్నాడు. నేను ఇస్తాను 950 ఇందా అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చినాం. అంటే ఎట్లా ఉంది ఇప్పుడు, ఎదుటి వ్యక్తిని మనము ఇలా దీంట్లో ఇంకా మళ్ళీ నన్ను అన్నారు, నేను 800 అడుగుతున్నాను కదా, నువ్వు 900 ఎందుకు అడిగినావు నువ్వు అని నన్ను పక్కలో ఉండేవాళ్ళు నన్ను అంటున్నారు, క్వశ్చన్ వేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి. అంటే ఎదుటి వ్యక్తిని మనం ఈ విధంగా వ్యాపారంలోనో ఇంకో దాంట్లోనో వాళ్ళని మనం చేయవచ్చు. నిన్ను నీవు మోసం చేసుకోలేవు. నీకు తెలుసు ఏమని, నేను ఇప్పుడు ఎదుటి వ్యక్తితో ఏం మాట్లాడుతున్నాను అనేది నీకు తెలుసుగా. నీ మనస్సులో నీకు తెలుసు కదా, నేను వేరే వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాను, నా భావన ఏంటనేది తెలుసుగా. బయట ఉండేటువంటి వాళ్ళకి మాత్రము అంత ఆత్మస్వరూపమే అని, నేను మాంసం తింటూ ఉంటే మాంసం తినాలనింది నా మనసు తినాలని అనిపించిందని వీడికి తెలీదు. రుచి చూస్తున్నానని వీడికి తెలీదు. రుచి చూస్తా అనేది ఎవరు, ఆత్మస్వరూపమా. ఇక్కడ ఒక విచారణ ఉంది. ఆ విచారణ ఏంటంటే, ఈరోజు బుద్ధి జ్ఞానమ సమ్మోహ క్షమా సత్యం తమస్యమహ ఉంది, ఆ శ్లోకం ఉంది. ఆ శ్లోకం చెప్పాల్సింది నేను రాత్రికి. ఆ శ్లోకానికి కూడా ఇప్పుడు ఏంటంటే, దాన్ని ఎట్లా చెప్పాలంటే, నేను మిమ్మల్ని ఇబ్బంది పట్టకూడదు, మీరు సక్రమమైన మార్గంలో దాన్ని అర్థం చేసుకోవాలి. ఉన్న యథార్థమైన అర్థాన్ని చెప్తే వేరే విధమైన అర్థం వచ్చేస్తుంది, మీకు అర్థం కాదు. అట్లాంటప్పుడు నేను ఎట్లా చేయాల్సి వస్తుంది, నేను మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఉన్న అర్థాన్ని చెడగొట్టకూడదు, ఉన్న అర్థాన్ని చెడగొట్టకుండా మీకు అర్థమయ్యేటట్లుగా నా మనస్సుకు కూడా తృప్తిగా ఉండేటట్లుగా చెప్పాలి నేను. అది చెప్తే అప్పుడు ఏదో నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉండేది మనము
ఒక స్థాయిలో ఉండేటువంటి దీంట్లో మనం మాట్లాడుకుంటున్నాం. అంటే చిన్నగా మనం మెట్లెక్కాలని పోతున్నాం ఇక్కడ, చిన్నగా మెట్లెక్కుతూ చెప్పుకుంటున్నాం. కానీ ఒకేసారి ఇప్పుడు పూజ్య తత్వవిధానంద స్వామి వారు ఆత్మబోధ చెప్తున్నారు, దశశ్లోకి చెప్తున్నారు. ఆత్మబోధ దశశ్లోకి చెప్పారని అనుకోండి, ఆ దశశ్లోకి చెప్పేటప్పుడు ఒకానొకతను ప్రశ్నించాడట. అది నాకు కూడా పెట్టారు, మళ్ళీ క్లిప్పింగ్ పెట్టారు. అంటే దాంట్లో కట్ చేసి స్వామీజీని వాళ్ళు అడిగిన ప్రశ్న, దానికి స్వామీజీ చెప్పిన సమాధానాన్ని నాకు కూడా పెట్టారు, వీడియోలో పెట్టారు, నేను కూడా చూశాను. ఏమిటంటే ఆత్మబోధ అంటే దాంట్లో ఏమొస్తుందంటే, ఆత్మబోధలో కానీ దశశ్లోకిలో కానీ ఇప్పుడు తదేకో వశిష్ఠ శివ కేవలోహం, తదేకో వశిష్ఠ శివ కేవలోహం. ఉన్నది కేవల, కేవల అంటే మీ ఉన్నది అదే. ఏమిటి? అహం. అదేమిటి? శివం. తదేకో వశిష్ఠ శివ కేవలోహం. దాని గురించి స్వామి చెప్తున్నారు, క్లాసెస్ చెప్తున్నారు. చెప్తుంటే ఋషికేశ్లో ఎవరో అడిగారనమాట, స్వామి మా బుద్ధి మేము దీన్ని అందుకోలేకుండా ఉన్నాం స్వామీజీ, దానికంటే కొంచెం తగ్గించి చెప్పు స్థాయి అన్నమాట. పోయి చెట్టు ఎక్కువ అన్నాడట. చెట్టన్న ఎక్కువ, లేకపోతే ఆడన్న నీళ్ళు ఉంటే నీళ్ళలో దూకుపో. ఎందుకు? ఆ స్థాయి ఏమిటది? దశశ్లోకి స్థాయి ఏంటి, తర్వాత ఆత్మబోధ స్థాయి ఏంటి? ఆత్మస్వరూపమే, ఉన్నది ఆత్మస్వరూపమేనండి, ఆత్మస్వరూపం కంటే వేరే లేదు అని నిరూపించుట. ఆ స్థాయిలో దాన్ని చెప్తూ ఉంటే, దానికంటే కింద స్థాయిలో చెప్పు స్వామిని అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలన్నా స్వామీజీ దిగలనా? ఆ స్థాయిలో ఆ ప్రకరణ గ్రంథం అది. ఆత్మబోధ అనేటువంటిది శంకరుల వారు రాసినటువంటి ప్రకరణ గ్రంథాల్లో చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటిది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే, ఏది ఇది? ప్రశ్నోత్తరి. ఈ ప్రశ్నోత్తరి నేను మొదట్లోనే చెప్పా, ప్రశ్నోత్తరి అనేటువంటిది మనం మొదలు పెడుతున్నాము అని చెప్పా. అంటే మీ మెట్లు ఎక్కేదానికి ప్రయత్నం చేస్తున్నాం. తిరుమలకు ఈ కొండ మెట్లు ఎక్కేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి మెట్టుకు దాన్ని అల్లుక్కుంటూ పసుపు కుంకుమ పెట్టుకుంటూ దాని ముందుకి పైకి ఎక్కిపోతుంటారు. మెట్లు పూజ కూడా చేస్తారు. ఇంకొంతమంది మెట్ల పైన మోకాళ్ళతో ఎక్కుతారు. ఆ మెట్లు ఎక్కడం చాలా సులభం. ఆ మెట్లకి అన్నింటికి పసుపు కుంకుమ పెట్టి ప్రతి మెట్టుకు టెంకాయ కొట్టి పోవడం చాలా సులభం. ఈ మెట్టుందే, ఈ మెట్టు ఎక్కుతున్నాం, ఇది ఉందే, దాని అంతటికంటే కూడా మహా కష్టం. ఎందుకంటే అది చేతులు కాళ్ళు కండ్లతో చూస్తూ చేసే పని. అది బయట ఉండే పని. బయట ఉండేదాన్ని నువ్వు చాలా సులభంగా చేయవచ్చు. ఇక్కడ చేసే పని బయట ఉండే పని కాదు, లోపల ఉండే పనిని చేయాలి మనం. ఇప్పుడు అంటే లోపల మార్చాలా, లోపల మెట్టెక్కాల. బయట ఉండే మెట్టులను ఎక్కడం సులభం, లోపల ఉండే మెట్టును ఎక్కడం చాలా కష్టం. అందుకనే నేను ఎందుకు ఆ క్లిప్పింగ్ వినిపించానంటే, విద్యాప్రకాశానందగిరి స్వాముల వారిని కూడా మహర్షి విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు అని మనం అనాలి. మహర్షి విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు. కానీ మలయాళ స్వాముల వారు మాత్రము మహర్షిని పెట్టారు, ఎందుకంటే వీళ్ళ గురువు గారు కాబట్టి. అందుకని మహాత్ముడిగానే మనం పెడదామని పెట్టారు. మహర్షి సద్గురు మలయాళ స్వామి వారేమో 14 సంవత్సరాలు అక్కడ తిరుమల గోగర్భంలో తపస్సు చేస్తే, విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు కాశీక్షేత్రంలోనో లేకపోతే ఋషికేశ్లోనో అనుకుంటాను 14 సంవత్సరాలు వీరు కూడా దాన్ని ఏమంటారు, అపక్వాహారం
అపక్వాహారం అంటే ఉడికించని ఆహార పదార్థం తిని వారు 14 సంవత్సరాలు తపస్సు చేశారు. సామాన్యులను అనుకుంటున్నారా? వ్యాసాశ్రమం యొక్క స్థాయి ఎటువంటిదంటే, ఈ భూమిపైన 2 వ్యాసాశ్రమాలు ఉన్నాయి. ఒకటి వ్యాస మహర్షులు వారు పెట్టినటువంటిది నైమిసారణ్యంలో, అది మీరు చూశారు. ఇక్కడ ఉన్నటువంటిది వ్యాసాశ్రమం శ్రీకాళహస్తి దగ్గర ఏర్పేడు, అది వ్యాసాశ్రమం. ఈ వ్యాసాశ్రమం ఆ వ్యాసాశ్రమం 2 ఒకటిగానే ఉండేటివి మహాసద్గురు మలయాళ స్వామి వారు ఉండేటప్పుడు. సరే, అది ఉండనియండి. ఇప్పుడు ఇవంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అంత గొప్ప స్థాయికి మనం పోవాలి. మన లక్ష్యం అది. ఆ స్థాయికి పోవాలని అన్నప్పుడు నేను ఏ స్థాయిలో ఉండని కూడా తెలుసుకోవాలి కదా. అందుకు స్థూలము నుంచి సూక్ష్మానికి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు ఎవరు? ఇది ప్రశ్న. ఎందుకు వచ్చినాం ఇప్పుడు ఇక్కడ? చూడండి, అంతా తిరుక్కొని మళ్ళీ ఎక్కడికి వచ్చినాం? ఇక్కడికి వచ్చినాం. శ్రీమంతుడు ఎవరు? డబ్బులు ఉండేవాడా? నిన్నే చెప్పుకున్నాం. డబ్బులు, భూములు, బుట్టలు. ఏమమ్మగారు? కోరికలు లేని. కాబట్టి శ్రీమంతుడు అనేదానికి కోరికలు లేనివాడు అనేటువంటిది ఒకటి. కోరికలు ఎలా లేకుండా పోతాయి? కోరికలు ఉండకూడదు కదా. మనం చెప్పినామండి, కోరికలు లేనివాడు శ్రీమంతుడు. ఓకే, శాంక్షన్ చేసేద్దాం. మంది నా భయం పోతుంది. శాంక్షన్ చేస్తే అడు ఉంటుందా? మనసు అలా ఉంటుందా? కోరికలు లేకుండా ఉంటుందా? ఎందుకంటే మనస్సుకి ఏది వద్దంటే అదే చేస్తుంది మనస్సు. స్వామీజీని ఒక అతను పోయి, స్వామి ఒక రాజు పిలిచాడట. రాజు స్వామీజీని పిలిచి, మహాత్మా, నేను ధ్యానం చేయాలని అనుకుంటున్నానండి, నా మనసు ఏకాగ్రం కలిగేటట్లుగా చెప్పండి అన్నారట. మహారాజా, నేనైతే చెప్తాను, మంత్రం ఇస్తున్నాను, ఆ మంత్రం తీసుకోండి, ఆ మంత్రాన్ని మీరు జపం చేయండి అని చెప్పారనమాట. సరే అంటే ఇప్పుడు ఈయన పోతూ ఏం చేశాడంటే, మంత్రం ఇచ్చాడు, మంత్రాన్ని ఆయన జపం చేస్తాడు, బాగానే ఉంది. ఈ మంత్రాన్ని జపం చేసినంత మాత్రం నాకు ఏకాగ్రత కలుగుతుందా? కలగదు. ఏకాగ్రత కలగలేదు అనుకో, ఈ రాజు ఎట్లా అంటాడు, వాడు పిలిచి నన్ను ఏమైనా చేయొచ్చు, వాని తలకాయ తీసేయండి అని కూడా అనొచ్చు. అందుకని ఈయన పోతూ ఒక మాట చెప్పాడంట, మహారాజా, అయితే ఒక కండిషన్, నువ్వు జపం చేయాలని అనుకున్నప్పుడు కోతిని మాత్రము నీ మనసులోకి రాకూడదు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు అనమాట. కోతి రాకూడదు, నేను కోతులను ఎందుకు చూస్తాను, నాకు కోతి నేనేం పెద్ద ఇద్దా అని అనుకొని, సరే మహాత్మా, మీరు దయచేయండి, పర్లేదు అని వారిని బాగా సత్కరించి పంపించేశారు. సరే, ఈయన జపానికి కూర్చుంటే అన్నీ కోతులే వస్తున్నాయంట. నల్ల కోతులు, ఎర్ర కోతులు, ముచ్చుకోతులు, ఇట్లాంటి కోతులన్నీ వస్తున్నాయి. చూడండి ఎట్లా ఉందో. కాబట్టి అదే వస్తుంటుంది మనస్సులో, ఇవే వస్తాయి. అందుకని ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, మనస్సును పరిశుద్ధం చేసుకుంటా రావడం అనేటువంటిది మొదటి మెట్టు. మనస్సును పరిశుద్ధం చేసుకుంటూ రావడం మొదటి మెట్టు. దానికి ఇప్పుడేంటంటే, ప్రపంచంలో ఉండేటువంటి వాటిని విడిచిపెట్టేయాలనా, పరమాత్మను పట్టుకోవాలనా? చూడండి ఎట్లా వచ్చిందో ఇక్కడ. ప్రపంచంలో ఉండేదాన్ని విడిచిపెట్టేసి పరమాత్మను పట్టుకుని నమ్మును అనుకోండి, మంచిదే, పట్టుకోవచ్చు. అయితే ప్రపంచంలో ఉండేదాన్ని విడిచిపెట్టి పరమాత్మను పట్టుకున్నప్పుడు ప్రపంచం పైకి మళ్ళీ నా మనసు పోకుండా ఉండగలిగే స్థాయిలో ఉంటే అప్పుడు నువ్వు అలాగే ఉండొచ్చు. అట్లా లేదనుకో, అప్పుడు ఏం చేయాలి అంటే,
ప్రపంచం అనేటువంటిది అంటే ప్రపంచంలో నువ్వు పట్టుకొని ఉండేది సత్యమా, పరమాత్మ సత్యమా, రెండింటిని నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నీ మనస్సులో నువ్వు బాగా ఒక నిర్ణయానికి రావాలి. నిర్ణయానికి రావాలంటే ఏంటి? అది నిర్ణయం వచ్చేస్తుంది. నిర్ణయం పరమాత్మే సత్యం అండి అని కూడా అంటాం. అయితే పరమాత్మే సత్యం అని అంటాం, కానీ అందులో నిలబడం. అట్లా నిలబడే స్థాయికి రావాలి. అంటే నిలబడే స్థాయికి రావాలంటే అంత సులభంగా రాదు. బయట ఉండేటువంటి విషయాలను పట్టించుకోకుండా ఉండగలిగే అంత స్థితి మనస్సుకు రావాలి. వస్తుందా? నోటితో అయితే చెప్తాం, ఇదంతా సత్యం కాదండి, భార్య సత్యం కాదండి, ఇల్లు సత్యం కాదండి, భూములు సత్యం కాదండి, ఇవన్నీ ఏవి రక్షించవండి, అంతా భగవంతుడే రక్షిస్తాడండి. గంట సేపు టీ తాగకుండా ఉండిపోతే, టీ తాగలేకపోతే ఉండలేడు. ఇంకొంతమంది, ఇప్పుడు ఒక ఆయన కాళహస్తిలో ఉన్నాడట, ఆయన అపర రమణ మహర్షులంట, ఈ విధవులు చెప్తా ఉంటారు. అతనేంటంటే సిగరెట్ తాగకుండా గంట సేపు ఉండలేడు. అతను అపర రమణ మహర్షులంట. ఆయన చూసేదానికి ఆయన ఎవరో ఒక ఆయన వస్తాడు, ఆయన కూడా సాధువు. ఆ సాధువు నేను తీసుకుపోవాలంట. నేనేం చేయాలి? నా ప్రారంధం, నా కర్మ అట్లా ఉంది. సరే స్వామి అని చెప్పినా నేను, కాళహస్తికి తీసుకుపోవాలా. సరే, ఎందుకంటే ఆయన సాధువు, సరే అని చెప్పినాను. కానీ ఇది ఎందుకంటే ఇది సరే అన్నానే, కానీ దీన్ని ఈశ్వరునికి ఇచ్చిపెట్టుండాను. అంటే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, అది ఇంకా అదంతా వద్దులే, అది ఆయన ఈశ్వరుడు నిర్ణయం చేస్తాడు. ఆయన రాడు, నేను తీసుకుపోయేది ఉండదు. ఎందుకంటే నా మనస్సుకి ఖచ్చితంగా ఏదైతే నేను ఏదైతే సంకల్పిస్తానో అది దాదాపు మొత్తం అలా తీసుకెళ్తుంది. అది ఈశ్వర అనుగ్రహంతో అలా జరుగుతుంది. ఇది నేను నమ్మట్లేదు నేను అతన్ని. ఎందుకంటే నేను అక్కడ ఉండే వాళ్ళని కూడా విచారించాను. ఆయనే పెట్టాడు, ఆయన నాకు ఒక వీడియో పెట్టాడు. ఆయన సిగరెట్ తాగకుండా ఉండేటువంటి పరిస్థితే లేదు. ఆయన ఎప్పుడు సిగరెట్ చేతిలో ఉంటుంది. ఇంకా చైన్ స్మోకర్ అంటారు చూడండి, అట్లా చైన్ స్మోకర్ అంట అతను. అట్లాంటి వాడు అపరరమణ మహర్షి అని చెప్పడం ఏంది? ఇది ఏందో నాకెందుకు అవి ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లా ఉంటారు. అంటే స్థూలములోనే నిలదొక్కుకోలేకుండా పైన ఉండేదాన్ని పట్టుకోలేము. అందుకే మనకు ఒకటి చెప్పారు, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు మనం ఒక నిర్ణయానికి రావాలా. భగవంతుని తత్వం నేను తెలుసుకోవాలా, ప్రపంచంలో ఉండే తత్వాన్ని ఇప్పుడు వెంటనే విడిచిపెట్టడం నా నుంచి కాదు. ఈ నిర్ణయం రావాలంటే మొదట ఏం చేయాలంటే, ముందు భగవంతుని తెలుసుకో. భగవంతుడు సత్యమైన వాడు అని తెలుసుకో. నీ మనస్సుకు అది నిర్ణయం కావాలా. నీ మనస్సుకి భగవంతుడు సత్యమైన వాడు, ఆయనే సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు, ఆయన వల్ల కానిదంటూ లేదు, ఆయనే అన్నీ చూస్తున్నాడు. మొట్టమొదటి ఇది తెలుసుకో. ఇది మనస్సుకు పడితే అప్పుడు ఇక్కడంతా జరిపిస్తూ ఉండేది ఆయనే, ఇక్కడంతా జరిపిస్తూ ఉండేది పరమాత్మే. ఇప్పుడు నాకు ఇదంతా ఉండి నన్ను ఏమన్నా రక్షిస్తుందా? నా వెనకాల కోట్ల ఆస్తి ఉంది, ఆ కోట్ల ఆస్తి నన్ను ఏమైనా రక్షించగలుగుతుందా? నా వెనకాల బంధువులు ఉన్నారు, వాళ్ళేమో రక్షించగలుగుతారా? నా కర్మ నా ప్రజయా ధనేన త్యాగే నైకే నమృతత్వమానసు పరేణ నాగం నిహితం గుహాయా విభ్రాజతో యద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. చూడండి, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. వేదాంత విజ్ఞానం అనేటువంటిది సునిశ్చితార్థ. ఏం కావాలా? నిశ్చితం కావాలా. నిశ్చితం కావడం కాదు, సునిశ్చితార్థ. ఇంకా అంతే, నిశ్చయమై దృఢమైపోవాలా. వేదాంత విజ్ఞానం చెప్పింది కరెక్ట్. ఆ స్థితి మనస్సు రావాలి. అది వచ్చిన తర్వాత
ఇప్పుడు మీరు మిమ్మల్ని ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇటు నుంచి కుప్పంలో నుంచి ఇట్లా పోతాం. ఇక్కడ ఆ సర్కిల్ ఒకటి ఉంది. ఆ సర్కిల్లో అట్లా పోతే కృష్ణగిరి, ఇట్లా పోతే చిత్తూరు, ఇట్లా పోతాం. ఏదో పోతాం. ఇప్పుడు మీరు కృష్ణగిరి పోవాలని అనుకున్నారు. కృష్ణగిరి పోవాలనుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇట్లా పోతారా? ఎందుకు? ఈ రూట్లో పోతే మీరు చిత్తూరుకు పోతారు, కానీ కృష్ణగిరి మీకు రాదు. తెలిసినా తెలీదా? మీకు తెలుసా? స్పష్టమా? అంటే కృష్ణగిరి పోవాలంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఇట్లా పోవాలా, అంతేనా? చిత్తూరు పోయే రోడ్డు మీకు తెలీదా? తెలుసు. అయితే మీరు ఎందుకు పోలేదు? ఎందుకు పోలేదు? ఈ రోడ్లో పోతే కృష్ణగిరికి వెళ్ళలేము అని మీకు తెలుసుగా, అందుకని మీరు ఈ రోడ్లో వెళ్ళలేదు కదా. ఈ రోడ్లోనే పోతారు కదా, కృష్ణగిరి రోడ్లో పోతారు కదా. అదే విధముగానే ఇక్కడ కూడా ఈ ప్రపంచంలో నేను ఉన్నాను. నేను పోవాల్సింది ఎక్కడికి? నేను చేరాల్సింది ఎక్కడికి? భగవంతుని దగ్గరికి నేను చేరాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ప్రపంచం అనేటువంటిది రోడ్డు ఎట్లా పోతే ఎట్లా పోతుంది? ప్రపంచంలో బంధంలో పడతాం. ఎట్లా పోతే భగవంతుని దగ్గరికి పోతాం. నేను ఇప్పుడు భగవంతుని దగ్గరికి పోవాలనా, ఈ ప్రపంచంలోకి పోవాలనా? ఏది పోవాలనో నిర్ణయించుకోవాల్సింది ఎవరు? నేనే నిర్ణయించుకోవాలి. నాకు నేనే నిర్ణయం చేసుకోవాలి. నేను నిర్ణయం చేసుకోవాలంటే ముందు నీకు అది తెలియాలిగా. ముందు నీకు తెలియాలి కదా. అందుకు తెలుసుకో. మొదట తెలుసుకుని ఇది ప్రపంచం, ఇది పరమాత్మ. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. ఇది ప్రవృత్తి, ఇది నివృత్తి. నేను ఇట్లా చేస్తే బంధింపబడతాను, ఇట్లా చేస్తే మోక్షానికి పోతాను. ఇట్లా చేస్తే భయపడతాను, ఇట్లా చేస్తే భయము లేదు. ఇట్లా చేస్తే కర్మ, ఇట్లా చేస్తే విముక్తి. ఏమంటే అర్థమవుతుందా? అది ఏ బుద్ధికి తెలిసి ఉందో అది సాత్విక బుద్ధి. ముందు అది తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను మోక్షమునకు వెళ్ళాలి. మోక్షమునకు వెళ్ళాలి అనేటువంటిదే ఇప్పుడు ఇక్కడ మొదటి మెట్టు. మోక్షానికి వెళ్ళాలని ఎక్కడ చెప్పారు? సాధన చతుష్టయ ఏమిటి? సంపద. సాధన చతుష్టయ సంపద. ప్రపంచములో ఉండే సంపద గొప్పదా? సాధన చతుష్టయ సంపద గొప్పదా? శాస్త్రం ఏం చెప్పింది? సాధన చతుష్టయ సంపద. ఆ సంపద కావాలి మనకి. ప్రపంచంలో ఉండే సంపద ఏంటి? భూములు, బుట్టలు, ఇంక ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉండేటువంటి సంపద. సాధన చతుష్టయ సంపద ఏమిటా సంపద? నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, శమాది షట్క సంపద, ముముక్షుత్వము. ఇవి 4 సంపద. ఇది సంపద అండి. సరే, మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీరు భగవద్గీత చదివేటప్పుడు ఒక అధ్యాయం పూర్తి అయిన తర్వాత ఇంకొక అధ్యాయాన్ని మొదలు పెడతారు. ఈరోజు 10వ అధ్యాయం పారాయణం చేశాం. 10వ అధ్యాయం తర్వాత ఏం చేశాం? 11వ అధ్యాయంలో ఒక శ్లోకం చదివాం. 11వ అధ్యాయాన్ని మొదలు పెట్టేటప్పుడు ఏమంటాం? అథ ఏకాదశోధ్యాయ అంటున్నామా? అథ అన్నామా? అథ ఎందుకన్నావు? ఏంది ఇంకా ఉంది? శ్లోకాలు అయిపోలేదు, ఇంకా భగవద్గీత అధ్యాయాలు ఇంకా ఉంది, నువ్వు చదవాలా అని అథ అంటే అనంతరం. అనంతరం. ఓంకారశ్చ అథ శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణ పుర కంఠం భిత్వా వినిర్యాతో తస్మాన్ మాంగళికా ఉభౌ తస్మాన్ మాంగళికా ఉభావితి. ఓంకారశ్చ అథ శబ్దశ్చ అంటే ఓం అని
అథ అని ఈ రెండు శబ్దాలు ద్వావేతౌ ఇవి రెండు కూడా బ్రహ్మణః పురా బ్రహ్మదేవుని యొక్క ముఖములో నుండి వెలువడినవి. మొట్టమొదట వచ్చినవి ఇవి రెండు శబ్దాలు. ఓం అథ వచ్చినాయి. ఓం అనేది పరమాత్మకు సంబంధించినటువంటి వాచ్యం, వాచకం. వాచకము అదే, వాచ్యము అదే. వాచకం అంటే చెప్పేది శబ్దం, వాచ్యం అంటే దాని ద్వారా తెలియబడేది. సరే, అథ అథ అని అంటారు కదా. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథాతో ధర్మ జిజ్ఞాస, అథ యోగానుశాసనం. యోగ సూత్రాలను పతంజలి మహర్షుల వారు రాస్తూ అథ యోగానుశాసనం అని రాశారు. జైమిని మహర్షుల వారు అథాతో ధర్మ జిజ్ఞాస అని వారు రాసినటువంటి ధర్మసూత్రాలకు అలా మొదలుపెట్టారు. బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షుల వారు రాస్తూ అథాతో బ్రహ్మ జిజ్ఞాస, వారు అథాతో మొదలుపెట్టారు. ఇప్పుడు భగవద్గీతను చెప్తూ కూడా మనం ఏమంటున్నాం? అథ ఏకాదశోధ్యాయ. మొట్టమొదటి అధ్యాయంలో నేను మొదట్లో కూడా అథ చెప్తూ అథ ప్రథమోధ్యాయ అని చెప్తే మొదట్లో చెప్పేటప్పుడు అట్లా చెప్పాల్సిన పని లేదు అని శశూర పరమస్వామి చెప్పారు. ఎందుకంటే అనంతరం, ఎందుకంటే నువ్వు ఇప్పుడు మొదలుపెట్టావు, ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తున్నావు కాబట్టి మొదలుపెట్టావు కాబట్టి ఆ అర్థంతో అథ అవసరం లేదని అన్నారు. కానీ నిజంగా అయితే ఈ మనకు ఇప్పుడు వీళ్ళది రామకృష్ణ మఠం వాళ్ళ దాంట్లో ప్రతి అధ్యాయానికి కూడా అథ ఉంది. ఎందుకు అథ అంటే తదనంతరం నువ్వు ఇప్పుడు ఈ యొక్క అధ్యాయాన్ని పారాయణం చేయాలి. దేని అనంతరం నువ్వు ఈ పారాయణానికి మొదలు పెడుతున్నావు? అట్లా కాదు, అది రెండవ అధ్యాయం. ఈ అధ్యాయం అయిపోతే ఇంకొక అధ్యాయానికి అథ అని చెప్తావు. ఇప్పుడు మొదలు పెడుతున్నావుగా, మొదలు పెట్టేటప్పుడే అథ అని ప్రయోగం చేసావు. అంటే దీనికి ముందు ఏదో ఉండాలా, దీనికి ముందు ఏదో ఉంది, దాని తరువాత ఇది అని అర్థం. దాని తరువాత దేని తరువాత సాధన చతుష్టయ తదనంతరం, సాధన చతుష్టయ సంపద తదనంతరం అథ. అంటే నువ్వు భగవద్గీతను పట్టుకోవాలన్నా, భగవద్గీతను పారాయణం చేయాలన్నా, భగవద్గీత నీకు అర్థం కావాలన్నా నీకు ముందేముండాలా? సాధన చతుష్టయ సంపద ఉండాలా. ఏ సంపద? లోకంలో ఉండే సంపద కాదు, సాధన చతుష్టయ సంపద కావాలా. సాధన చతుష్టయ 4 సాధనములతో కూడినటువంటి సంపద. ఈ సంపద కావాలి. అంటే నీ దగ్గర ఈ 4 సంపదలు ఉండాలా. నిత్యమేది, అనిత్యమేది. మొదటిది నిత్య అనిత్య వస్తు వివేకం, ఇది ఒక సంపద. తర్వాత రెండవది ఇహ ఆముత్ర ఫలభోగ విరాగం. ఈ లోకంలో ఉండేది కానీ పరలోకంలో ఉండేటువంటిది కానీ ఇవి రెండు కూడా నాకు అవసరం లేదు. ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం. చూడు, నిత్యమేది అనిత్యమేది మొదట తెలియాలి. తర్వాత రెండవది ఈ లోకంలో ఉండే భోగాలు కానీ పరలోకంలో ఉండే భోగాలు కానీ నాకు అవసరం లేదు, రావాలి. మూడవది శమ దమ తితిక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం. ఇవన్నీ కలిపి ఒకటే. శమదమాది షట్ అన్నారు. శమదమాది షట్ అంటే 6. శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. ఇవి 6.
ఇవి ఆరింటిని కలిపి ఒక్కటే కింద లెక్కేశారు. సంపద, ఇది ఒక సంపద. అక్కడేముంది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. అవేంటి? అవి 6. ఇవి ఇక్కడ 6. ఆ 6 నిన్ను నాశనం చేస్తాయి, పతనం చేస్తాయి. ఈ 6 నిన్ను ఉద్ధరిస్తాయి. చూడండి ఎట్లా ఉందో. ఈ 6 ఎక్కడున్నాయి? కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. శమదమాది షట్క సంపదలు కూడా ఎక్కడ ఉండాలా? ఇక్కడే ఉండాలి. శమదమాది షట్క సంపద వస్తే కామక్రోధాదులు వెళ్ళిపోతాయి. కామక్రోధాదులు వస్తే శమదమాదులు అణిగిపోతాయి కానీ పోవు ఇవి. శమదమాదులు వచ్చినాయా కామక్రోధాదులు, దాని ప్లేస్ కూడా ఉండదు. అది దానికి ఉండేదానికి కూడా ఒక్క ఇది కూడా లేదు, వెళ్ళిపోతాయి. కానీ కామక్రోధాదులు వస్తే శమదమాదులు అణిగి ఉంటాయి. ఇప్పుడు వీడికి ఒక కోరిక ఉందని అనుకోండి. ఒక అమ్మాయి వెంటబడ్డాడు, ఒక అమ్మాయిని పొందాలనుకున్నాడు, వెంటబడ్డాడు. నేను కరెక్ట్గా నా మనసుకి ఏది వస్తే అది చెప్తాను. నేను ముందేం ప్లాన్ అయ్యి ప్రిపేర్ అయ్యి ఇవంతా చెప్పేట్టు కాదు. నేను ఒక అమ్మాయిని వెంటబడుతున్నాడు. ఆ అమ్మాయి చీత్కరిస్తుంది, తిడుతుంది, కొడుతుంది, ఏమేమో చేస్తుంది. అయినా వీడు ఆ అమ్మాయిని పొంది తీరాలని అనుకున్నాడు అనుకో, ఓపికగా ఉంటాడా? ఉండడా? ఉంటాడు కదా. దీన్ని ఏమంటారు అంటే శమం అంటారు. శమం ఉందా లేదా? వాడికి ఓపిక ఉందా లేదా? ఎందుకోసం? కామం పొందేదానికి ఉంది. అర్థమవుతుందా? వేరే వాని దగ్గర ఏదో ఉద్యోగం పొందాలని అనుకున్నాడు. ఆ ఉద్యోగం పొందాలనుకుంటే వాడి దగ్గరికి పోయి వాడు చీత్కరిస్తూ ఉంటాడు, పోరా అది ఇది అని అంటూ ఉంటాడు. అయినా వాడి దగ్గరనే ఉద్యోగం పొందాలని అంటే వాడి దగ్గరికి తిరుగుతూనే ఉంటాడు. వాడు ఎన్నెన్నా వినుకొని ఉంటాడు. ఎందుకు? ఉద్యోగం కోసం. దీనంతటిని శమదమాది షట్క సంపదలు వాడి దగ్గర అన్నీ ఉన్నాయి. కామక్రోధాదులు పైన ఉన్నాయి, కానీ శమదమాదులు పైకి వచ్చేసినాయా? వాడు సీఎం కాదు కదా, పిఎం కాదు కదా, వాళ్ళ నాయన రానిలే, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ రానిలే. రమణ మహర్షుల వారి దగ్గరికి పీఠాధిపతులు వచ్చారట. పీఠాధిపతులు వచ్చి ఒక పట్టు శాలువ 5,000 రూపాయల రొక్కం తీసుకొని వస్తే రమణ మహర్షుల వారు ఆయన కల్లా కూడా చూడలేదట. పీఠాధిపతి ఆయన వైపు కూడా చూడలేదట. అది రమణ మహర్షుల వారు అంటే. ఇవి వదిలేండి వీళ్ళందరినీ. అర్థమవుతుందని చెప్పేదాన్ని అర్థం చేసుకోండి. అది రమణ మహర్షుల వారంటే. ఆ రమణ మహర్షుల వారు చెప్పేదాన్ని వీళ్ళు తీసుకొని దాన్ని ఎంత పాడైపోతున్నారంటే మనకొద్దు. అవంతా మీరు గుర్తించాలి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి? శమదమాదులు అనేటువంటి వస్తే ఇంతవరకు ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళందరూ కూడా వాళ్ళు రావాల్సిందే, కానీ వీళ్ళు పోయేది ఉండదు. రమణ మహర్షుల వారి పైన కేసు పెట్టారట. ఈ జాగా దీనిపైన ఉండదని చెప్పి కేసు పెట్టి కోర్టుకు వేశారు. రమణ మహర్షుల వారు ఏం చేశారంటే ఆ జాగాని ఇచ్చిపెట్టి వెళ్ళిపోయినారు. ఇప్పుడు కోర్టుకు పోవాల్సిన అవసరం ఉందా? కోర్టే ఒక ఎవరో ఉంటారు చూడండి, వాళ్ళని ఎవరిని పంపించారట. వారిని అడగండి, వారిని అడిగి ఆ విషయం ఏందో తెలుసుకుంటండి. వారు వచ్చి అడిగితే ఆ జాగా నాదని నేను ఎప్పుడన్నా చెప్పానా అని అన్నారట. ఎవరు? రమణ మహర్షులు. ఆ జాగా నాదని నేను ఎవరికైనా చెప్పానా, లేదా ఇది నాదని నేను ఎక్కడన్నా రిజిస్ట్రేషన్ చేసుకున్నానా, ఏమన్నా ఉందా? నాదంటూ ఏమీ లేదు. ఏం మాట్లాడతారు? కోర్టు ఆయన దగ్గరికి రావాల్సి వచ్చింది. వీరు కోర్టు దగ్గరికి పోయేది కాదు. లోకమంతా వారి పాదాలకు దాసులవుతారండి. అది సంపద అంటే, శమదమాది షట్క సంపద. ఇవి 3 వచ్చిన తరువాత ఇప్పుడు 4వది ముముక్షుత్వం. ముముక్షుత్వం అంటే మోక్షము పొందాలి, మోక్షమే నాకు కావాలి. ఈ మోక్షము కావాలి అని అనుకుంటున్నాడే వాడి గురించి ఇప్పుడు మనం ఈ ప్రకరణ గ్రంథం అంటే మనం ఏడున్నాం ఇప్పుడు. కానీ ఇది శంకరుల వారు చెప్పిన దాంట్లో చాలా చాలా తక్కువ స్థాయిలో క్రింది మెట్టు. ఇప్పుడు మనం వింటా ఉంటే ఏ మెట్టు ఉంది? ఓ అమ్మ ఎన్నో ఉంది అన్నట్లుగా ఉంది.
యాన్నో ఉంది అన్నట్లుగా ఉంది. కానీ అది ఆ శంకరుల వారి దృష్టిలో చాలా తక్కువ స్థాయిలో, మొదటి స్థాయిలో చెప్తున్నారు. చిన్నపిల్లలకు చెప్పి, మనం చిన్నపిల్లలకు నాయన అట్లంతా చేయకూడదురా, ఇట్లంతా చేయకూడదురా, చిన్నగా అన్నాడు అని చెప్పినట్లుగా స్వామి మనకేం చేస్తున్నాడంటే బుజ్జగించి చెప్పుతున్నాడు. అర్థమవుతుందా? సంపద అంటే ఏందో ఇప్పుడు అర్థమైందా? ఈ సంపద ఉండాలన్నా బయట ఉండే సంపద కావాలన్నా? ఈ సంపద కావాలి. ఈ సంపద ఎవడికి ఉందో వాడు శ్రీమంతుడు. వాడు శ్రీమంతుడు. ఇప్పుడు బయట ఉండే వాళ్ళు కార్లు కొంటున్నాడు, ఏంటంటో కొంటున్నాడు, రాజకీయంగా ఎదుగుతా ఉన్నాడు, ఏందో అయిపోతున్నాడండి. ఇప్పుడు వీడి మనసులో ఏది ఉంటుంది చెప్పండి? వాడిని చూసి ఏమిరా వాడు అట్లా అయిపోతాడు, నేను ఇట్లా అయిపోతానని అంటాడా? ఈ భావన ఉంటే పాపం అమాయకుడు. వాడు అమాయకుడు. ఎందుకు? వాడికి భగవంతుని గురించి తెలియటం లేదు, తెలుసుకోవడం లేదు. భగవంతుణ్ణి తెలుసుకోకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. చూడండి, ఆ భావనతో ఉంటాడు. అది శ్రీమంతుడు అంటే. ఈ లక్షణాలన్నీ ఉంటే వాడు శ్రీమంతుడు. ముముక్షు అనేటువంటిది కోరిక, అది కూడా ఒక కోరికే కదా. నేను చెప్పాను కదా, కోరిక అంటే మోక్షం కావాలనేది కూడా ఒక కోరికే. మోక్షం కావాలనేది కూడా కోరికే. అందుకే ఇప్పుడు చెప్పాను చూడండి, ఇప్పుడే చెప్పాను కదా, తత్వవిధానం స్వామి వారు బ్రహ్మమే నేను అని చెప్తున్నాడు. స్వామి కొంచెం తగ్గించి చెప్పంటే ఏమన్నాడు స్వామీజీ? చెట్టుకి పోయి, లేకపోతే అంతే డైరెక్ట్గా గంగలో దుంకుపోయిన అనకుండా నీళ్ళలో దుంకుపోయిన అన్నారు స్వామి. కాబట్టి మన బుద్ధిని మనం ఆలోచన చేసి మనం మార్చుకోవాలా. ఇది సంపద. అర్థమవుతుందా? కాబట్టి ఇటువంటి సంపద కలిగి ఉంటే వాడు శ్రీమంతుడు. ఇట్లా శ్రీమంతుడైతే వీడికి ఇప్పుడు ఇవన్నీ ముందుకొస్తాయి. అర్థమవుతుందా? అది ఇక్కడ మనకు శ్రీమంతుడు అనేటువంటి దానికి. ఇప్పుడు ఇతను ఇలా ఉండేటప్పుడు ఏమవుతుంది? లోకంలో ఉండేటువంటి విషయాలపైన ఇతను ఎలా ఉంటాడు? ఇప్పుడు అదేమైనా జరగాలని, ఇట్లా జరగాలని, అట్లా జరగాలని, అది కావాలి, ఇది కావాలని ఉంటాడా? అప్పుడు సమస్త తోష. అప్పుడు కోరికలు అనేటువంటివి, ఆ కోరికలు ఎన్నింటి ఎందు కూడా వీటితో నాకు పని లేదు, నాకు కావాల్సింది భగవంతుడే. అపిచేత్ సుదురాచారో భజతే మా మనన్యభాక సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. భగవంతుడు 9వ అధ్యాయం. ఇంతవరకు నేను ఎన్ని పాపాలన్నా చేసి ఉన్నాయి కాక ఇప్పుడు తిరిగానా ఇట్లా చాలు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను ఈ మార్గం నుంచి ఈ మార్గంలోకి తిరిగాను. తిరిగితే అప్పుడు ఏ వైపు వెళ్తాను? నేను భగవంతుని వైపు నేను అడుగులు వేస్తూ ముందుకు వెళుతాను. వీడు శ్రీమంతుడు. ఏమండి? కొద్దిగా మనం చెప్పుకున్నాం. నా మనసులో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కౌపీన పంచకం అని ఉంది. వేదాంతవాక్యేషు సదా రమంతః భిక్షాన్న పాత్రేణ చతుష్టిమంతః. తరుమూలవాసః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. ఎందుకు ఇంత వచ్చినాం కాబట్టి అది కరెక్ట్గా చెప్తూ ఉంటాను. ఎందుకు? వేదాంతవాక్యేషు సదా రమంతః భిక్షాన్న మాత్రేణ చతుష్టిమంతః అశోకమంతః కరణే చరంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. భాగ్యవంతుడు. భాగ్యవంతుడు. భాగ్యవంతుడు అంటే సంపద గలవాడు. ఎవరు? కౌపీనం కలిగిన వాడు. కౌపీనం కలిగి ఉండేవాడు భాగ్యవంతుడండి. మిగిలిన వాళ్ళందరినీ భాగ్యవంతుడని చెప్పుటలేదు. అర్థమైందా? వేదాంత వాక్యేషు సదా రమంతః. అతని యొక్క మనసు ఎలా ఉంటుందంటే వేదాంత వాక్యముల యందు
రమిస్తూ ఉంటుంది. రమించుట, మనం రమిస్తూ ఉంటాం, ఎట్లుంటామో అది మీరు చూసుకోండి. భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంతః. తుష్టి అంటే తుష్టి, సంతోషం. దేనిచో సంతోషం. భిక్షాన్నం, భిక్ష చేసుకొని ఏది వస్తే దాంతో. భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంతః. భిక్ష చేసుకోవాలంటే ఈ బుద్ధ భగవానుడు ఏదో ఒక పాత్ర ఒకటి పెట్టుకున్నాడు. ఆ పాత్ర అంటే పాత్ర మామూలు ఈ సిల్వర్ పాత్ర అట్లాంటివి కాదు, ఈ అది అంత పొడుగు అట్లాంటిది వస్తుంది. దాన్ని పట్టుకున్నాడు అనమాట. దాన్ని పెట్టుకొని దాంట్లో భిక్ష చేసుకొని వచ్చి దాంట్లో తిని తర్వాత కడుక్కొని మళ్ళీ దాన్ని ఎత్తి పెట్టుకునేవాడు అనమాట. ఒకరోజు కూర్చొని భిక్ష అంతా అయింది, ధ్యానం చేసుకుంటూ ఉంటే దాన్ని అక్కడెక్కడ పెట్టాడు. కుక్క ఒకటి వచ్చిందట. కుక్క వచ్చి అట్లా వాసన చూస్తూ దాని దగ్గరికి పోయింది. ఈయన మనస్సు అది కుక్క వచ్చింది, ఆ కుక్క వలన దాన్ని పట్టుకుంటుంది, దాన్ని పట్టుకుంటే అది ఎంగిలవుతుందేమో అనే భావన వచ్చింది. కుక్కను తరిమాడు. సరే అని చెప్పి మళ్ళీ ధ్యానానికి కూర్చున్నాడు. మళ్ళా వస్తుందేమో కుక్క అని మనసుకు వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడంటే లేచి ఆ పాత్ర ఉంది కదా దాన్ని తీసుకొని ఇసిరి పారేశాడు. ఇప్పుడు ఇసిరి పారేసి ఇప్పుడు కూర్చున్నాడు. అంటే దాన్ని తనే ఏం చేశాడు, ఇప్పుడు తనే ఇసిరి పడేసి కూర్చున్నాడు. ఇప్పుడు కూర్చుంటే అమ్మయ్య ఇప్పుడేం లేదు, కుక్కన్నా వచ్చుకొని నక్కన్నా వచ్చుకొని హాయిగా ఉంది. మరి భిక్షకి ఎట్లా? చేతిలో తినేది, చేతిలే పాత్ర, అది కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ అవంతా కూడా ఉన్నాయి. మీరు ఓపికగా ఉండాలనే కానీ ఇవన్నీ వస్తాయి. మిమ్మల్ని ఏమి భిక్ష చేసుకునేట్లుగా చేయను అనుకోండి, అట్లా అనుకోవద్దండి. భిక్ష చేసుకునే అవకాశం రావాలంటే దానికంటే మించిన భాగ్యం ఇంకోటి ఉందా? దానికంటే మించిన భాగ్యం ఒకటి ఉండదు. అది వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తానులేండి. కౌపీన్ మళ్ళేమి అశోకమంతః కరణే చరంతః. అశోకమంతః, శోకం అనేటువంటిది లేదు, శోకమే లేదు. ఏమైనా జరగనిలే, ఈ శరీరానికి వచ్చేటివన్నీ ప్రారంధాన్ని అనుసరించి వస్తాయి. నాకెవరున్నారు? పరమాత్మ ఉన్నారు. ఆహా, ఎంత ధైర్యం చెప్పండి. నా వెనకాల ఎవరున్నారు? భగవంతుడున్నాడు. నాకు భగవంతుడే ఉన్నాడని ఇంక భగవంతుడే తోడుంటే ఇంకేమన్నా కావాలన్నా చెప్పండి, అది రావాల. కారణే చరంత, శరీరం నడుస్తూ ఉంది అనేటువంటి స్థితిలో ఉన్నాడే అతను కౌపీనవంతః. ఇతను ఇప్పుడు కౌపీనం పెట్టుకొని ఉంటాడు. ఖలు భాగ్యవంతః, అతనికంటే భాగ్యవంతుడు ఇంకోటి ఉన్నాడా? కాబట్టి ఆ స్థితిని గురించి గురువుగారు మనకు సమస్త తోష, ఇతను సమస్త తోషం అంటే సమస్త ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, అతను శ్రీమంతుడు అని మనకు గురువుగారు చెప్పారు. కాబట్టి దీన్ని బట్టి మనం శ్రీమంతులమై భగవంతుని పట్టుకోవాలి. సరే, ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై బోలో.